అలెగ్జాండర్ ది గ్రేట్ సైన్యము పర్షియా వైపు దూసుకుపోతుంది. ఒక కీలకమైన సమయంలో అతడి దళాలు ఓడిపోయే అవకాశం కనిపించింది. సైనికులు తమ మునుపటి యుద్ధాల నుండి చాలా దోపిడీని తీసుకున్నారు. తర్వాత అది భారంగా మారిపోయింది. యుద్ధంలో తమ సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. అలెగ్జాండర్ అన్ని దోపిడీ వస్తువులను కుప్పగా వేసి కాల్చాలని ఆదేశించాడు. ఆ సైనికులు తీవ్రంగా ఫిర్యాదు చేశారు. కానీ త్వరలోనే అలెగ్జాండర్ ఆజ్ఞలో ఉన్న జ్ఞానాన్ని వారు చూశారు. ఎవరో ఇలా వ్రాశారు, వారికి రెక్కలు ఇవ్వబడినట్లుగా ఉంది. వారు మళ్ళీ తేలికగా నడిచారు. విజయం ఖాయమైంది. ఎప్పుడైతే వారి భారాలను విడిచిపెట్టారో అప్పుడు వారి యొక్క విజయము తేలికైంది వారికి. యేసుక్రీస్తు ప్రభు సైనికులుగా మన ఆధ్యాత్మిక శత్రువుతో పోరాడే సమయంలో మనకు ఆటంకం కలిగించేది ఏదైనా ఉంటే అది వదిలిపెట్టాలి. యుద్ధంలో సమర్థవంతంగా పోరాడాలంటే మనం దేవుని కవచాన్ని మాత్రమే ధరించాలని ఎఫెసీ 6లో ఉంది. ఎఫెసీ 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. 17. మరియు రక్షణయను శిరస్నానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. బైబిలు క్రైస్తవ జీవితాన్ని పరుగు పందెంతో పోల్చింది. పరుగు పందెం గెలవాలంటే మనల్ని క్రిందికి లాగి మన బలాన్ని ఓర్పును దోచుకునే ప్రతి భారాన్ని మనం పక్కన పెట్టాలి. హెబ్రీ 12:2లో చూస్తే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఈ బరువు ఆస్తుల కోసమో లేక కోరికల కోరుకో, ఆకర్షణీయమైన డబ్బు, ప్రేమ, అంతులేని ఆనందం కోసం వెతకడం, పాపపు కోరికలు ఇవన్నీ మనల్ని బానిసలుగా మార్చి మన భారాన్ని అధికం చేస్తాయి. మనం విశ్వాసంతో మంచి పోరాటాన్ని పోరాడాలి అంటే ఆధ్యాత్మిక పందెంలో ఓర్పుతో పరిగెత్తాలి. బరువును తీసి పారవేయాలి. మన క్రైస్తవ జీవితం భారంగా ఉంటే లోకం బరువు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. మన పరుగు పందెంలో క్రీస్తు యేసు యొక్క శక్తిని, బలాన్ని మనం ఆశ్రయించినట్లయితే మన జీవితంలో ఆనందము, శాశ్వతమైన బహుమానము మన సొంతమవుతుంది. దేవుడు మనకందరికీ ఆ విధంగా ఉండడానికి సహాయం చేయునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.